హాయ్ అండి. వెల్కమ్ టు జేవీ అకాడమీ ఫిజిక్స్. సో, మనం ఫోర్త్‌న కైనమాటిక్స్ చాప్టర్ స్టార్ట్ చేసాము. దాని కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో, ఇందులో మనం డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో, ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్ చేయండి. ఓకే. సో, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది టాపిక్స్ అబౌట్ ది డిస్టెన్స్ అండ్ displacement. So, what is a distance? Distance. Distance అంటే ఏంటి నార్మల్గా? సపోజ్ ఫస్ట్ డిస్టెన్స్ రాద్దాం. సో, డిస్టెన్స్ అంటే ది లెంత్ ఆఫ్ ది పాత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్. ది లెంత్ ఆఫ్ ది పాత్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ గివెన్ టైమ్ ఇంటర్వెల్. కానీ ఇక్కడ మనం టైమ్ ఇంటర్వెల్లో సపోజ్ ఒక 1 అవర్ 2 అవర్స్లో మనం ఎంతైతే డిస్టెన్స్ ఆ పాత్ యొక్క లెంత్ని మెజర్ చేస్తామో దాన్ని. సపోజ్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ నుంచి చూద్దాం. సో, ఒక పాయింట్ ఇక్కడ ఉంది, ఇంకో పాయింట్ ఇక్కడ ఉంది. ఈ పాయింట్ని ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 400 మీటర్స్ అనుకుందాం. సపోజ్ ఏ పర్సన్ ఫ్రమ్ హియర్ పాయింట్ ఏ హీ ట్రావెల్డ్ వే బ్యాక్ టు ది పాయింట్ బి. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ అతను ఏమయ్యాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎన్ని మీటర్లు వెనక్కి వచ్చాడు అనుకుందాం. అగైన్ ఒక 100 మీటర్స్ వెనక్కి వచ్చాడు అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత, డిస్టెన్స్ కవర్డ్ ఎంత, ది లెంత్ ఆఫ్ ది పాత్ కదా, ఈ పాత్ ఇది, దాని యొక్క లెంత్ని మనం మెజర్ చేయాలి. సో, ఏ నుంచి బీకి వెళ్ళడానికి తన పాత్ యొక్క లెంత్ ఎంత, 400 మీటర్స్. అలానే బి నుంచి ఇంకో పాయింట్కి వచ్చారు కదా, ఆ పాయింట్ని సి అనుకుందాం. సో, బి టు సి వెనక్కి రావడానికి తన పాత్ యొక్క లెంత్ ఎంత, 100 మీటర్స్. టోటల్ లెంత్ ఎంత, 500 మీటర్స్. ఓకేనా. సో, ఈ 500 మీటర్స్ అనేది ఈ ఆబ్జెక్ట్ ఈ పాత్ యొక్క లెంత్, అతను మూవ్ అయిన పాత్ యొక్క లెంత్ అంటే ఏ టు బి అండ్ బి టు సి. సో, దీన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్. దానికి యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్స్, సిజిఎస్ యూనిట్స్ వచ్చి సెంటీమీటర్స్. సో, ఇప్పుడు డెఫినేషన్లోకి వెళ్దాం. సో, ఎగ్జాంపుల్ ఒకసారి అర్థమైంది అనుకుంటున్నాను. డెఫినేషన్ వచ్చి ది లెంత్ of the path covered by the object in a given interval of time is known as distance and denoted with d. సో, డిస్టెన్స్ d అనే కాదు, సో అది మన ఇష్టం. సో, దాన్ని మనం డిస్టెన్స్ అని అంటాం. ఓకేనా. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఒక అతను బైక్ మీద స్టార్ట్ అయ్యాడు. సో, బైక్ ఏ. ఈ బైక్ ఏ అనేది ఫస్ట్ ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి తను టోటల్ టైం టేకెన్ టు ట్రావెల్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ 24 సెకండ్స్ టైం తీసుకున్నాడు టీ. అండ్ ఎన్ని మీటర్స్ ట్రావెల్ అయ్యాడు, 360 మీటర్స్ ట్రావెల్ అయ్యాడు. అండ్ అగైన్ 360 మీటర్స్ నుంచి ఇంకొంత డిస్టెన్స్ వెళ్ళాడు. ఆ పాయింట్ని సి అనుకుందాం. సో, ఆ సి ఎన్ని మినిట్స్లో ఈ సీని చేరుకున్నాడు, 18 సెకండ్స్లో. ఎన్ని మీటర్స్, 240 మీటర్స్ వెళ్ళాడు అనుకుందాం. సో, టోటల్ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ 24 సెకండ్స్, ఇక్కడ 18 సెకండ్స్. సో, మనం ఇక్కడ టైంని ఇన్ని సెకండ్స్లో వెళ్ళాడు అనుకుంటున్నాం, కానీ టైంని మాత్రం మనం కన్సిడర్ చేసుకోము. సో, టోటల్ డిస్టెన్స్ అంటే ఏ నుంచి బీకి 360 అండ్ బి టు సి 240, టోటల్ 600 మీటర్స్. సో, 600 మీటర్స్ అనేది బైక్ అనే పర్సన్ టోటల్ డిస్టెన్స్ తను ట్రావెల్ అయిన పాత్నే మనం డిస్టెన్స్ అనుకుంటున్నాం. సో, అలానే డిస్ప్లేస్మెంట్ చూద్దాం. సో, డిస్టెన్స్కి డిస్ప్లేస్మెంట్కి తేడా ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. డిస్ప్లేస్మెంట్. సో, డిస్ప్లేస్మెంట్ అంటే ది షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ది
initial position and final position, or the change in position vector of an object in a particular direction is termed as displacement. So మనం shortest path between initial position and final position is known as displacement. The shortest path between the initial position and final position. Suppose initial position ni manam x1 initial position, final position x2. So displacement ante change in position from initial position to final position. So del x is equal to difference between final position and initial position. ఓకేనా? సో దీన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్లో ఒక పాయింట్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఏ అనే పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. ఈ ఏ అనే పర్సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళాడు అనుకోండి, బి అనే పాయింట్కి వెళ్ళాడు అనుకోండి. దాని యొక్క డిస్టెన్స్ ఎంత? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్స్ వెళ్తే చుట్టుకొలత, ఆ సర్కిల్ యొక్క టోటల్ లెంత్ ఎంతో అది మన నార్మల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే. సో ఈ పొజిషన్ ఏ నుంచి పొజిషన్ బి కంటే హాఫ్ సర్కిల్ కదా, సెమీ సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో ఇక్కడ ఏ నుంచి బీకి తన ఎంత సర్కిల్ ట్రావెల్ అయ్యాడు? ఓన్లీ హాఫ్ సర్కిల్ కదా, అంటే సెమీ సర్కిల్. సో ఆ డిస్టెన్స్ ఎంత? 2πr/2, దట్ ఈస్ π ఇంటూ ఆర్. సో అతను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాడు ఇక్కడ నుంచి ఏ నుంచి బీకి? π ఇంటూ రేడియస్. సపోజ్ ఈ రేడియస్ 2 కిలోమీటర్స్ అనుకోండి, సార్ 2 మీటర్స్ అనుకోండి, అంటే 22/7 ఇంటూ 2. సో దిట్ ఈస్ 44/7 మీటర్స్ ఈజ్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బీకి వెళ్ళడానికి తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు? 44/7 మీటర్స్ ట్రావెల్ చేశాడు. దాన్ని ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. అదే డిస్ప్లేస్మెంట్ అంటే ఏ నుంచి బీకి ఎంత డిస్ప్లేస్ అయ్యాడు? ఏ నుంచి డైరెక్ట్గా బీకి వెళ్ళిపోవచ్చు కదా, త్రూ డయామీటర్. సో దిస్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఏ అండ్ బి. సో దీనికి ఎన్ని మీటర్స్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఆర్. సో రేడియస్ ఎంత? 2. సో 4 మీటర్స్. ఓకేనా? సో ఈ 4 మీటర్స్ అనేది డిస్ప్లేస్మెంట్ అనేది ఈ డిస్టెన్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ? తక్కువ. సో డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ కంపేర్ చేస్తే మోస్ట్లీ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్వేస్, ఆర్ మోస్ట్ కేసెస్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ది డిస్టెన్స్, ఆర్ in some cases displacement may be equal to distance, and displacement నెగిటివ్ కూడా రావచ్చు. కాబట్టి సో magnitude of displacement is always less than or equal to the distance, magnitude of distance. So magnitude of displacement is always less than or equal to the distance. ఇంకోటి, ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ ఏ నుంచి డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి బీకి వచ్చాడు కదా, అగైన్ బీ నుంచి ఏకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0. కానీ డిస్టెన్స్ 2πr అవుతుంది కదా. సో డిస్ప్లేస్మెంట్ మే బీ 0, but distance will never be 0 or negative.
సో డిస్టెన్స్ ఎప్పటికి కూడా నెగిటివ్ కానీ జీరో కానీ అవ్వదు. డిస్ప్లేస్మెంట్ మాత్రం నెగిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. సో అది ఇక్కడ చూడొచ్చు మనం. x2 మైనస్ x1 ఉంది కదా, చేంజ్ ఇన్ పొజిషన్. x2 మైనస్ x1, x2 మైనస్ x1. సో డెల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసాం, x2 మైనస్ x1. ఇఫ్ x2 ఈజ్ గ్రేటర్ దాన్ x1 అనుకోండి, అంటే ఫైనల్ పొజిషన్ యొక్క లెంత్ ఇనిషియల్ పొజిషన్ కన్నా ఎక్కువ అనుకోండి, అంటే పొజిషన్ చేంజ్ ఇన్ పొజిషన్, అప్పుడు ఇదేమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సపోజ్ ఇఫ్ x2 ఈజ్ లెస్ దాన్ x1 అనుకోండి, అప్పుడేమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఏది, డెల్ ఎక్స్ విల్ బి నెగిటివ్. సపోజ్ x2 ఈక్వల్ టు x1 అనుకోండి, అప్పుడేమవుతుంది, జీరో అవుతుంది. సో చేంజ్ ఇన్ x విల్ బి జీరో. అంటే x2 పొజిషన్ x1కి కన్నా ఎక్కువ ఉంటే నెగిటివ్ అవుతుంది, x2 అనేది x1 కన్నా ఎక్కువ ఉంటే డెల్ ఎక్స్ అనేది పాజిటివ్ అవుతుంది. x1 అనేది x2 కన్నా ఎక్కువ ఉంటే డెల్ ఎక్స్ అనేది నెగిటివ్ అవుతుంది. x1 x2 రెండు కూడా సేమ్ అయితే చేంజ్ ఇన్ x ఏమవుతుంది, జీరో అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ మే బీ జీరో, పాజిటివ్ ఆర్ నెగిటివ్, బట్ డిస్టెన్స్ విల్ నెవర్ బీ నెగిటివ్ ఆర్ జీరో. సో ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.